పాలనలో తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారా? తప్పులు ఎక్కడున్నా సరిచేసుకోవాలి అంటూ డిప్యూటీ సీఎం హుందాగా నిర్భయంగా వ్యవహరిస్తున్నారా? విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తన మార్క్ చూపిస్తున్న జనసేనాని కూటమికి కొండంత అండగా నిలబడ్డారా? దేశ రాజకీయాల్లో బాధ్యత కలిగిన నేతగా గుర్తింపు పొందిన పవన్ తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న ఈ సమయంలో జన సైనికుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయా? పవన్ కళ్యాణ్ ఈ పేరు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక సినిమా నటుడిగా ఆయన సినిమాలు అనేక భాషల్లో రిలీజ్ అయి ప్రజల మన్ననలు పొందాయి. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు అభిమానులు ఉన్నారు. సనాతన ధర్మంతో సనాతనవాదులను తన వైపు తిప్పుకున్నారు పవన్. అయితే డిప్యూటీ సీఎంగా ఏపీలో తనదైన మార్కు చూపిస్తున్నారు పవన్. పదవి అంటే అలంకారం కాదు, హోదా కాదు, బాధ్యత అని నిరూపిస్తూ స్వపక్షం ఆయనే విపక్షం ఆయనే అన్న తీరులో పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకు వెళుతున్నారు. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా కూటమి పాలనలో ఏ స్థాయిలో తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నారు. తప్పులు సరిచేసుకోవాలి అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. నిజానికి ఏ పాలకులైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పు జరిగినా మాట్లాడరు. అదే వారు ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షం చేసే లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. ప్రజలతో కలిసి ఉద్యమాలు సైతం చేస్తూ ఉంటారు. కానీ పవన్ అలా కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేలా తీరును ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఎందుకంటే గతంలో ఇటువంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదని ఇటు ఏపీ ప్రజలు మాత్రమే కాదు, అటు దేశవ్యాప్తంగా సైతం చర్చ జరుగుతోంది. తమ నాయకుడికి వస్తున్న ఆదరణను చూసి జన సైనికులు పొంగిపోతున్నారు. ఇది కదా తమ నాయకుడు అంటే, ఇది తమ నాయకుడి నిజాయితీ హుందాతనం అంటే అంటూ తమలో తాము మురిసిపోతున్నారు జనసేన శ్రేణులు. నిజానికి ఏపీలో కూడా ఇలాంటి నాయకుడిని గతంలో ఎప్పుడూ చూడలేదు అంటూ సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. పరిపాలనలో ఇంతలా బాధ్యతగా ఉంటారా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో తాము ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదని, ఇక ముందు చూస్తామన్న నమ్మకం కూడా లేదని అంటున్నారు. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా పవన్ స్పందిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, తప్పులు దిద్దుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా రేషన్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్, ఎర్రచంద్రం స్మగ్లింగ్ లాంటి వాటిపై ఉక్కుపాదం మోపి అరాచకాలను అరికట్టే దిశగా అడుగులు వేశారు. సోషల్ మీడియా సైకోల ఇష్యూపై ఫైర్ అయ్యారు. ఇలా అధికార పక్షంలో ఉండి గొంతెత్తడం అన్నది బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి నుంచి ఇప్పటి వరకు చూసి ఉండమని చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏపీలో 3 పార్టీల ప్రభుత్వం రాజ్యం చేస్తోంది. ఇక విపక్షంలో చూస్తే వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నా పెద్దగా ఉనికి చాటుకోవడం లేదు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ మాత్రమే టోటల్గా విపక్ష రాజకీయ మైదానంలో గేమ్ ఆడుతోంది. అయితే వైసీపీకి పుంజుకునే ఛాన్స్ పవన్ ఇవ్వడం లేదు. టీడీపీ కూటమిలో వ్యతిరేకత ఏమైనా వస్తే దాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికార పక్షంలో ఉన్న ప్రజాపక్షమే అంటూ జగన్ గొంతు వినపడకుండా చేస్తున్నారు. ఏపీలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ బిగ్గరగా మాట్లాడారు, ప్రశ్నించారు. తద్వారా ఆయన ప్రభుత్వం సరిదిద్దుకునేలా వ్యవహరించారు అని అంటున్నారు. అదే సమయంలో విపక్ష పాత్ర వైసీపీ కంటే పవనే ప్రభుత్వంలో ఉంటూ కూడా బాగా పోషిస్తున్నారు అని కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఆయన తరచూ అధికార వర్గాలను హెచ్చరిస్తున్నారు. పాలనా పరంగా తప్పులు చేయవద్దు అని సూచిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సైతం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అలాగే టీటీడీ తరపున
క్షమాపణలు చెప్పించేలా చూశారు. అధికారులు కూడా అలర్ట్గా ఉండాలని గట్టి సందేశం పంపించారు. అదే సమయంలో ఆయన కాసింత ఘాటుగానే మాట్లాడారు. బాధితుల పక్షాన ఆయన ఆవేదన వినిపించారు. వారి కన్నీటి కథలు చూసి కరిగిపోయాను అంటూ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కూడా ఆయన పోలీసు వ్యవస్థ లోపాలను కూడా ఎత్తి చూపారు. తాను ఇటువంటిది సహించలేనిదని కూడా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా పవన్ మాట్లాడడం వల్ల విపక్ష వైసీపీకి ఛాన్స్ లేకుండా చేశారని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన ఉంటున్న సమయం వచ్చినప్పుడు ప్రజాకోణంలో నుంచి ప్రజాపక్షంగా ఆయన మాట్లాడుతున్న తీరుతో బాధ్యతను చాటుకుంటున్నారు. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలకా మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి, చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు, అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక. అధికారంలో ఉన్నా తానే ప్రజల గొంతుకగా మారి ప్రశ్నిస్తూ ఉండడంతో విపక్షానికి ఎక్కడా ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. నిజానికి తిరుమల తొక్కిసలాట ఉదంతం జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. దానికి చంద్రబాబు సీఎంగా తీసుకున్న చర్యలతో పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా భక్తుల పక్షాన నిలిచి మాట్లాడిన దాంతో మొత్తం పెద్ద ఇష్యూ కూడా చాలా వరకు ప్రభావం తగ్గిపోయింది. ఒక విధంగా పవన్ నిర్మాణాత్మక మిత్రపక్షంగా, అదే సమయంలో ఒకంత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వాయిస్ ఎక్కడా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. స్టేట్ నుండి సెంట్రల్ వరకు పవన్ హవా కొనసాగుతోందా? అసలు ఎందుకు పవన్కు ఇంతటి క్రేజ్? మిగతా నాయకులకు పవన్కు వ్యత్యాసం ఏంటి? డిప్యూటీ సీఎంగా అనేక సంస్కరణలు తెచ్చిన పవన్ పాలకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలంతా చర్చించుకునేలా చేశారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో పవన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు భవిష్యత్తులో పెనుమార్పులకు కారణం అవబోతున్నాయా? గత 2 దశాబ్దాలుగా రాజకీయాలలో విలువలు ఎంతగా పతనం అవుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అవినీతి పెరిగిపోతోంది. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు పెరిగిపోయారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సంపదను పెంచుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు ఈనాటి రాజకీయాల్లో చాలామందే ఉంటారు. కానీ దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చేది మాత్రం కొందరే. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్. పవన్ నిజాయితీ, కమిట్మెంట్ గుర్తించారు కాబట్టే కేంద్ర భారతీయ జనతా పార్టీ పెద్దలు జనసేనానికి పెద్దపీట వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలు పోషిస్తున్న పవన్ జగన్ అవసరం జనానికి లేదని చాటి చెబుతున్నారా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ పాత్ర విశేషమైనది. పవన్ వలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్న విషయం యావత్ భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. పవన్ సత్తా ఎలా ఉంటుందో దేశానికి తెలిసి వచ్చింది.
ఎన్డీఏ అనుకూల మీడియా కూడా పవన్ను దేశ స్థాయిలో ప్రమోట్ చేసింది. ఓవైపు జాతీయ స్థాయిలో కీలక నాయకుడిగా పవన్ ఎదుగుతున్నారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు అధికార పక్షంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఇంకోవైపు ప్రతిపక్ష పాత్రను సైతం తానే పోషిస్తున్నారా అన్నట్లుగా పవన్ రాజకీయ ప్రయాణం సాగుతోంది. ఏపీలో వైసీపీని గద్దెదించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొస్తూ నేరుగా తానే రంగంలోకి దిగి అనేక మార్పులకు పవన్ నాంది పలికారు. దీంతో పాలకుడు అంటే ఇలా కదా ఉండాలి అని ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వైఫల్యాలు ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజలకు దగ్గరవుతూ ఉండడం సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే ఈ విషయంలో వైసీపీ రేసులో బాగా వెనుకబడిపోయింది. నిజానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రధాన పార్టీలన్నీ కూటమిగా ఉండడంతో ఇంకా మిగిలిన ఏకైక ప్రత్యర్థి వైసీపీనే. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది వైసీపీనే. కానీ ఆ విషయంలో వైసీపీ బాగా వెనుకబడిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రను సైతం పవన్ కళ్యాణ్ పోషిస్తూ వస్తున్నారు. తప్పు చేస్తే తన మన తేడా లేకుండా ప్రశ్నిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై పలువురు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన పోలీసుల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు, అధికారుల సమన్వయ లోపాన్ని ఎత్తి చూపిన తీరు పొలిటికల్ సర్కిల్స్లో సంచలనం సృష్టించాయి. సామాన్య జనం పవన్ మాటలు సూటిగా, నిర్మోహమాటంగా, నిష్కర్షగా కుండబద్దలు కొట్టినట్లుగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తుంటే వైసీపీ వాళ్లు మాత్రం పవన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వారు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఏపీలో ప్రతిపక్షం లేదు. విపక్షంగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పటికీ వారెవరూ అసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు తిరస్కరించినా సరే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్న అసంబద్ధ డిమాండ్లో అసెంబ్లీని బాయ్కాట్ చేసింది వైసీపీ. అడపాదడపా సోషల్ మీడియాలో విమర్శలు తప్ప వైసీపీ నేతలు కూడా పెద్దగా ఎవరూ బయటకు రావడం లేదు. ఎక్కడైనా ఏదైనా శవం కనిపిస్తేనే జగన్ బయటకొస్తున్నారని టీడీపీ, జనసేన విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అలా కాదని బాధ్యతగా నడుచుకుంటున్నారని అంటున్నారు జన సైనికులు. ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా పొరపాట్లను ఎత్తి చూపారు. సరిదిద్దుకోవాలన్నారు. సరిదిద్దుకుంటామని చెప్పారు. ప్రభుత్వం తరపున బాధితులకు, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ప్రతిపక్షం లేదు అన్న భావన ప్రజలలో కలగకుండా చేస్తున్నారు పవన్. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే తమకు 40% ఓట్లు వచ్చాయని వారు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఏమైనా చేసింది కూడా ఏమీ లేదు. నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు వెళ్లి పరామర్శించడం తప్ప ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు ఏం చేయాలన్న దానిపై వారికో వ్యూహం ఉన్నట్లుగా కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో వైసీపీని ప్రజలు కూడా మరిచిపోయే పరిస్థితి. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే ప్రజల దృష్టిలో పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటోంది వైసీపీ. ఇంకోవైపు అసలు జగన్ అవసరం ప్రజలకు లేదని చాటుతూ ముందుకు దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ఇంకోవైపు అధికార ప్రతిపక్ష పాత్రలు పోషిస్తూ అనునిత్యం జనంలోనే ఉంటున్నారు పవన్. పవన్ కళ్యాణ్ దేశంలోని రాజకీయ నాయకులందరికీ మార్గదర్శిగా మారారా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే సాధారణంగా ఏ నాయకుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు జనంలో తిరగడం అరుదు. అధికారం కోసం ఎన్నికల ముందు ప్రజల్లో పర్యటించే నాయకులు అధికారం వచ్చిన తర్వాత మాత్రం పైన చూస్తుంటారు. ప్రజలను పట్టించుకోరు. వారి సమస్యలను లెక్కలోకి తీసుకోరు. సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు తామేదో ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు ఫీల్ అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు కాదు. విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా నిత్యం ప్రజల్లోనే ఉంటూ రాజకీయ నాయకులకు ఆదర్శంగా మారారు పవన్ కళ్యాణ్.
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం జనంలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే రోడ్లు వేసి రికార్డు స్థాయిలో ఇది కదా పరిపాలన అంటే, ఈయన కదా లీడర్ అంటే అని అందరితో శభాష్ అనిపించుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఏ నాయకుడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు అడిగేవారు ఉండరు. ఏం చేసినా ఏం చేయకపోయినా పట్టించుకునేవారే ఉండరు. విపక్షాలు గగ్గోలు పెట్టినా పెడచెవిన పెడుతుంటారు. ప్రజలు అడిగినా పట్టించుకోరు. అసలు అధికారంలో ఉన్న పాలకులు 5 ఏళ్ల పాటు ఏం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. కొంతమంది అయితే అడ్డగోలుగా దోచుకోవడానికి అధికారం దక్కింది అనుకుంటూ ఉంటారు. అదే పనిలో ఉంటారు. ఎన్నికలకు ముందు చెప్పే మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే చేతలకు పొంతనే ఉండదు. దాదాపు రాజకీయ నాయకుల తీరు ఇలానే ఉంటుంది. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసమే రాజకీయాలు చేస్తూ ప్రజల కోసమే అన్నీ వదిలేసుకుని ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ తన పని తాను చేసుకోవచ్చు. కానీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ పని రాక్షసుడిగా రోజుకు 16 గంటల పాటు ప్రజా సమస్యలపై నిమగ్నమై ఆ సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన మార్కు చూపిస్తున్నారు. పారదర్శకంగా పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయన అందరిలాంటి నాయకుడు కాదు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ముద్ర వేయించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. మొత్తంగా తిరుగులేని రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఏపీ రాజకీయ చదరంగంలో మిస్సైల్ మాదిరిగా దూసుకుపోతున్నారు. పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నారు పవన్. ఎన్నికలకు ముందు చెప్పినవి మాత్రమే కాదు, చెప్పనివి కూడా అమలు చేసి చూపిస్తున్నారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ నేతలు బీరాలు పలకగా వారందరికీ దిమ్మ తిరిగేలా ఆ పార్టీ కంటే రెట్టింపు ఎమ్మెల్యేలతో పవన్ శాసనసభలో అడుగుపెట్టారు. హేళన చేసిన వైసీపీ పతనమైపోగా సేనాని మాత్రం డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇది కదా అసలు సిసలైన పొలిటికల్ కిక్ అంటే. ఓడిన తర్వాత కూడా వైసీపీకి చుక్కలు చూపించడం ఆపలేదు పవన్. వైసీపీ పాలనలోని అవకతవకలను ఎండగడుతూ కూటమి పాలనలోని అభివృద్ధిని వివరిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా పవన్ దూసుకువెడుతున్నారు. కూటమి పాలనలోని తప్పొప్పులను సరిదిద్దుకోవాలని చెబుతున్నారు. పవన్ ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కీ రోల్గా మారారు. పవన్ ఒక నియోజకవర్గానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, దేశంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా రాష్ట్రంలో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఎక్కువగా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతూ ఉంటుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ను ముందు పెడుతున్నారు కాషాయ పెద్దలు. మొత్తంగా జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతూనే రాష్ట్రంలో తన పట్టు నిలుపుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పవన్.
ప్రజల కోసం 2 పాత్రలు పోషిస్తామని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. తమ రోల్ కూడా పవన్ కళ్యాణ్ పోషించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించడానికి వైసీపీకి ఎంతో సమయం పట్టలేదు. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. వైసీపీకి అందులో సగం కూడా రాలేదు. మిత్రపక్షం కాకపోయుంటే జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కి ఉండేది. అయితే మిత్రపక్షం అయినంత మాత్రాన తప్పు జరిగితే పవన్ ఏమీ అందరిలా చూస్తూ ఊరుకునే టైప్ కాదు. సొంత ప్రయోజనాల కోసం, పదవి కోసం రాజకీయాలు చేసే నాయకులు వేరు. ప్రజా ప్రయోజనాల కోసం, దేశం కోసం రాజకీయాలు చేసే నాయకులు వేరు. రెండో కోవకు చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్. నా భూతో నా భవిష్యత్తి అన్న చందంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పొలిటికల్ దూకుడు కొనసాగుతోంది. మాటలు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలను కార్యాచరణలో చూపిస్తున్నారు పవన్. వైసీపీ ప్రశ్నించాల్సినవి, వైసీపీ ఎత్తి చూపాల్సినవి పవన్ చేసి చూపిస్తున్నారు. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. తన మన భేదం లేకుండా తప్పు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునే గట్స్ ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఏపీ డిప్యూటీ సీఎంలో కనిపిస్తున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా రాజకీయాల్లో సరికొత్త మార్పు దిశగా పవన్ కళ్యాణ్ పయనం సాగుతోంది. పవన్ అడుగులు చూస్తుంటే దేశంలోని రాజకీయ నేతలందరికీ పవన్ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ ప్రజలు గుర్తుంచుకునేది మాత్రం అతి తక్కువ మందిని మాత్రమే. అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇప్పటికీ పవన్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చే జరుగుతోంది. అదే తపన, అదే లక్ష్యం, అదే కమిట్మెంట్, బాధ్యతాయుతమైన అవినీతి రహిత రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న పట్టుదల జనసేనలో విశేషంగా కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందరిలా మనకెందుకులే నడిచిపోతుంది కదా అని వదిలేసి ఊరుకోవడం పవన్ నైజం కానే కాదు. సొంత ప్రభుత్వంలో కూడా ఏ చిన్న తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నారు పవన్. అదే ఆయనను దేశంలోని ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా నిలబెట్టింది. చూడాలి మరి రాజకీయ రంగంలో ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏం మలుపులు తీసుకుంటుందో అన్నది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.